హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ సెట్స్లో ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ ఎక్స్ క్యూబ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 50. సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనేది 50 కన్నా తక్కువ అవుతుంది లేదా 50కి ఈక్వల్ అవుతుందని అంటున్నాడు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 2, 3, 4. ఈ 2, 3, 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. ఇది కరెక్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దామండి. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ 8, 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ 27, కానీ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 క్యూబ్ 64. 64 అనేది 50 కన్నా తక్కువ కాదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్లో కూడా 4 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగే. ఫోర్త్ ఆప్షన్లో కూడా 4 ఉందండి, సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ మిగిలింది ఏంటి? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 క్యూబ్ 27. సో ఈ 3 నెంబర్స్ యొక్క క్యూబ్ కూడా 50 కన్నా తక్కువ ఉంది కాబట్టి సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే సెకండ్ క్వశ్చన్ మీరు ఒకసారి చూడండి. సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ 1, 2, 3, 4. సో 1, 2, 3, 4కి సెట్ బిల్డర్ ఫామ్ ఏంటని అడుగుతున్నాడు. కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో 4 ఆప్షన్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ ఈజ్ అన్ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 30 అంటున్నాడు. సో అయితే ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్ 16, ఓకే 30 కన్నా తక్కువే, కానీ 5 స్క్వేర్ అంటే 25 కూడా మనకి 30 కన్నా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మరి సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ 20 అన్నాడు. సో ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ +1 రైట్స్ వెళ్తే 20 - 1 ఏమవుతుందండి? 19 అవుతుంది. సో ఇక్కడ మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 అనేది 19 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది మనకి అయ్యే అవకాశం ఉంది. థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఏమన్నంటే ఎక్స్ స్క్వేర్ -1 లెస్ దెన్ 15 అన్నాడు. -1 రైట్స్ వెళ్తే 15 + 1 ఏమవుతుందండి? 16 అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ 4 స్క్వేర్ లాస్ట్ వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 స్క్వేర్ ఎంత? 16, కానీ 16 కన్నా తక్కువ ఉంటుందా? ఉండదు. ఈక్వల్ ఉందనుకోండి, అప్పటికి కరెక్ట్ ఆన్సర్, కానీ ఈక్వల్ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. ఏమన్నాడు? 2x లెస్ దెన్ 20 అన్నాడండి. సో ఎక్స్ లెస్ దెన్ 20/2 అంటే 10. సో ఎక్స్ లెస్ దెన్ 10 కన్నా తక్కువ ఉంటుంది అన్న. 10 కన్నా ఇక్కడ ఇవన్నీ ఎక్స్ వాల్యూసే. 1, 2, 3, 4 అనే ఎక్స్ వాల్యూసే. ఇవన్నీ 10 కన్నా తక్కువ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ 10 కన్నా తక్కువ 5, 6, 7 కూడా ఉంటాయి కాబట్టి సో ఎగ్జాక్ట్ 4 వరకే మనకి కావాలి సెట్ బిల్డర్ ఫామ్ రాస్తున్నప్పుడు, కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ట్రూ అన్నాడు. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మీరు ఒకసారి చెక్ చేస్తే ఏమన్నాడు? సెట్ ఆఫ్ ఏ బి సబ్సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఓవెల్స్ అంటే ఏంటి? AEIOU. బి ఉంటుందా అండి? బి ఉండదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. అలాగే సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. 1, 2, 3, 4 అనేది సబ్సెట్ 1, 2, 3 అన్నాడండి. సబ్సెట్ అంటే ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉండాలి. అంటే ఈ 1, 2, 3, 4 కూడా ఇక్కడ ఉండాలి, కానీ ఉన్నాయండి? లేవు, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా తప్పు, రాంగు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. సెట్ 5 బిలాంగ్స్ టు 4, 5, 6 అన్నాడు. 5 అనేది ఇందులో ఉంది, బాగానే ఉంది, కానీ ఈ 5 సెట్లో ఉంది. ఎప్పుడు మనకి ఎలిమెంట్ మాత్రమే సెట్కి బిలాంగ్స్ అవుతుంది, సెట్కి బిలాంగ్స్ అవ్వదు, సబ్సెట్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాంగే. ఫోర్త్ ఆప్షన్ చూడండి. సెట్ ఆఫ్ 2, 3 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2, 3, 4, 5 అన్నాయండి. మీరు ఇక్కడ అనొచ్చు, మరి సెట్టే కదా బిలాంగ్స్ టు అవ్వచ్చా అని చెప్పి, కానీ ఇక్కడ సెట్ ఆఫ్ 2, 3 కూడా ఈ సెట్లో ఉంది. అంటే ఇది ఒక సెట్ ఆఫ్ 2, 3 అనేది ఈ సెట్కి ఒక ఎలిమెంటే కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బిలాంగ్స్ టు ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. The set builder form of interval closed interval -4, open interval 5. ఇది మీకు ఆల్రెడీ కాన్సెప్ట్లో కూడా చెప్పాను ఇది. సో క్లోజ్డ్ ఇంటర్వల్ -4, 5 ఎలా రాసుకోవచ్చు మనం? -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ 5. దీన్ని ఇంటర్వల్కి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ అనేది ఇంటీజర్ అవ్వాలి. ఎక్కడ ఉందో చూసుకోండి. ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్, అన్ని ఇంటీజర్లు ఇచ్చాడు. -4 దగ్గర ఈక్వల్ సింబల్ ఉండాలి, 5 దగ్గర ఓన్లీ లెస్ దెన్ ఉండాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ 5. సో ఫస్ట్ ఆప్షన్లోనే ఇచ్చాడు కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి.
ఫిఫ్త్ వన్ ఏమన్నాడు, ఏబి అనే 2 సెట్స్ ఇచ్చి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అంటే ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ అండి, ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏలోని బీలోనే ఉన్న కామన్ ఎలిమెంట్స్ని ఏం చేయాలి, మనం క్యాన్సిల్ చేసేసుకోవాలి. ఏలో బీలో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, కొంచెం ఇక్కడ 4,5 ఉంది, ఇక్కడ కూడా 4,5 ఉంది. 4,5 4,5 మనం ఇక్కడ రిమూవ్ చేసేస్తే రిమైనింగ్ ఏలో ఏముంటాయి, 1 2 3. ఇది ఏ మైనస్ బి. ఏలో ఉన్న ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం రాస్తే చాలు, ఇది ఏ మైనస్ బి. మరి బి మైనస్ ఏ ఏమవుతుంది, బి మైనస్ ఏ అంటే ఏంటి, బీలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ తీసేయాలి. బీలోని ఏలోనే ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 4,5. 4,5 అనేది బీలో నుంచి తీసేస్తే బీలో రిమైనింగ్ ఏముంటాయి, 6 7 8. 6 7 8. ఇప్పుడు ఈ రెండింటికి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యూనియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాబట్టి సో ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. యూనియన్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, అన్ని ఎలిమెంట్స్ రాయాలి. 1 2 3 6 7 8. ఇది ఎక్కడైతే ఉందో అదే ఆప్షన్. చూడండి 1 2 3 6 7 8 ఎక్కడ ఉంది, ఇగోండి సెకండ్ ఆప్షన్లో ఉంది 1 2 3 6 7 8. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి, ఏబిసి అనే 3 సెట్స్ ఇచ్చాడు. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దాం. బి యూనియన్ సి. యూనియన్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్, అంటే బిలోని సిలోని ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం రాయాలి. బిలో సిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏమవుతాయి చూడండి, 2 3, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అంటే 3 4 అని ఇక్కడ రెండు చోట్ల ఉన్నాయి, అంటే రిపీట్ అవుతున్నాయి. రిపీట్ అయితే ఏం చేయాలి, మనం 1 టైం తీసుకుంటే సరిపోతుంది. అంటే 2 3 4. ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 5 6. ఇది బి యూనియన్ సి. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అడుగుతున్నారండి. ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఏకి ఈ బి యూనియన్ సికి మనం ఏం చేయాలి, ఇంటర్సెక్షన్ కట్టాలి. ఇంతకీ ఏ ఏంటి, 1 2 3 4. ఈ 1 2 3 4. అలాగే ఇక్కడ ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 2 3 4. ఇక్కడ 2 3 4 ఉంది, ఇక్కడ 2 3 4 ఉంది. సో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 2 3 4. సో ఈ ఆప్షన్ ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్. చూడండి ఆప్షన్ 1, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. ఇందులో ఉన్న 4 ఆప్షన్లో ఏది ఫాల్స్ అవుతుంది అని అడుగుతున్నాడండి. సో కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అంటే ఏ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ ప్రాపర్టీస్లో చెప్పుకుంటాం మనం కాంప్లిమెంట్ చెప్పుకున్నప్పుడు. సో ఏ కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ నథింగ్ బట్ ఏ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్టే. అలాగే ఏ యూనియన్ ఏ కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు పై అన్నాడు. ఏ అంటే ఏంటి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ తీసుకుందాం. ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో లేని ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో లేని ఎలిమెంట్స్కి మనం కాంప్లిమెంట్ కడితే యూనివర్సల్ సెట్ రావాలి, అంతే కదండి, యూనివర్సల్ సెట్ రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది, పై వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఒకసారి చెక్ చేసేసుకుందాం. ఏ యూనియన్ బి ఓల్ కాంప్లిమెంట్ ఇచ్చాడు, దీన్ని ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్గా రాసేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా కరెక్టే. పై కాంప్లిమెంట్ అంటే ఎంటీ సెట్ ఏదైతే ఉందో దానికి కాంప్లిమెంట్ కడితే డెఫినెట్గా ఏమొస్తుంది, మనకి యూనివర్సల్ సెట్టే వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. కానీ ఇక్కడ అడుగుతుంది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి, యూ ఈక్వల్స్ టు 1 2 3 4 5 అని ఇచ్చాడు. అలాగే ఏ ఇచ్చారు. ఏ అడుగుతున్నారు, పై కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ అని అడుగుతున్నారండి. పై కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ ఏ, ఎయిత్ క్వశ్చన్. సో పై కాంప్లిమెంట్ ఏంటి, యూనివర్సల్ సెట్ యూ ఇంటర్సెక్షన్ ఏ. యూకి ఇంటర్సెక్షన్ ఏ కడితే మళ్ళీ మన ఫైనల్గా ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఎందుకంటే యూనివర్సల్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఏ కూడా ఉంటుంది. సో యూకి ఏకి ఇంటర్సెక్షన్ కట్టినప్పుడు కామన్ ఎలిమెంట్స్ ఓన్లీ ఏ అవుతాయి. కాబట్టి ఫైనల్ ఆన్సర్ కూడా బయటికి ఏ వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి, యూ ఇచ్చాడండి, ఏ ఇచ్చాడు, దాని ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయమండి. ఏ కాంప్లిమెంట్ అంటే యూ మైనస్ ఏ, యూలో నుంచి ఏని తీసేయాలి. ఇంతకీ ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు కదా, రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. యూ ఏమి ఇచ్చాడో చూడండి, 1 నుంచి న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి 15 వరకు ఇచ్చాడండి. లెస్ దాన్ అన్నాడు కాబట్టి 1 తీసుకోకూడదు. 2 3 4 5 అండ్ సో 1 అప్ టు 14 వరకు తీసుకోవాలి. ఇది యూనివర్సల్ సెట్. మరి ఏమి ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏమన్నాడంటే ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 1 నుంచి 15 వరకే తీసుకోమంటున్నాడు, కానీ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. 1 లెస్ దెన్ అన్నాడు కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేయాలి. 2 3 5 7
11, 13 ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఏ కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, యూ మైనస్ ఏ, యూలో నుంచి ఏని ఏం చేయాలి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని రాసుకోవాలి. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి, 4, అలాగే 6, నెక్స్ట్ 8, 9, నెక్స్ట్ 10, 12, 14 ఇవి మనకి రిమైనింగ్ యూలో ఉన్న ఎలిమెంట్స్ ప్రైమ్ నెంబర్స్ కాకుండా. సో ఈ ఆప్షన్ ఎక్కడైతే ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆప్షన్ చూడండి, సెకండ్ ఆప్షన్ చూడండి, 4, 6, 8, 9, 10, 12, 14. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏబిసిడి. ఏబిసిడికి ఇవి ఇచ్చిన ఆప్షన్లో ఏది సబ్సెట్ అవ్వదని అడుగుతున్నాడు. సబ్సెట్ అంటే ఏంటి, ప్రతి ఎలిమెంట్ ఏబిసిడిలో ఉండాలి. ఈ ఇచ్చిన ఆప్షన్లో ఏ ఎలిమెంట్లు లేవో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతాయి. ఇక చూడండి, పై ఎంటీ సెట్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ టు ఎవ్రీ సెట్. ప్రతి సెట్కి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. అలాగే ఏ కామ బి కూడా ఉంది చూడండి, ఇక్కడ సెట్ ఆఫ్ ఏబి ఉంది కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది. అలాగే ఫోర్త్ ఆప్షన్ బీడీ ఉంది కాబట్టి ఇది కూడా అవుతుంది. కానీ డిఈ అన్నది థర్డ్ ఆప్షన్లో ఈ అనేది లేదు కదండి. ఈ సెట్లో అసలు సెట్లో ఈ అనే ఎలిమెంటే లేదు కాబట్టి ఇది మనకి సబ్సెట్ అవ్వదు. సో అడుగుతుంది కూడా అదే, నాట్ ఏ సబ్సెట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.